మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రేమ మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటంటే సంఘానికి ఉండవలసిన 7 లక్షణాలు. ఈరోజు నిజంగా సంఘము ఏ రీతి ఉండాలి, సంఘానికి ఏ రీతి లక్షణములు ఉండాలా అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే రాయబడి ఉంది, సంఘము అనేది దేవుని యొక్క శరీరము అని రాయబడి ఉంది. అవునండి, సంఘం అంటే మనం ఏదో పెద్ద గుంపు ఇదంతా మనం ఇట్లా అనుకుంటున్నాం. గుంపు అంతా కలిస్తేనే ఆయన యొక్క శరీరం, దేవుని యొక్క శరీరం. ఆ దేవుని యొక్క శరీర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలా. అసలు ఈ దేవుని యొక్క శరీరం ఎలా ఉండాలా? శరీరంలో మన శరీరంలో ఉన్న భాగాలు చూడండి, ఉండవలసిన భాగాలు ఉండవలసిన స్థలంలో ఉండలేదనుకోండి, ఆ వ్యక్తి మరి మనిషి లెక్క ఉండడండి, ఒక రాక్షసి లెక్క ఉంటాడు. ఉండవలసిన యొక్క అవయవాలు ఏ రీతిగా ఉండాలనో ఆ రీతిగానే ఉండాలా. ఎంత ఉండాలనో గంతే ఉండాలా. కాలంత పొడుగు ఉండాలా, కాలంత పొడుగు ఏలుంటే కలవదండి. అలాగనే మనకు తల ఎంత ఉండాలా, కళ్ళు ఎంత ఉండాలా, ఏది ఎంత ఉండాలనో ఉండవలసిన యొక్క కొలతల ప్రకారం ఉండాలా. సంఘంలో నానా విధములైన యొక్క వ్యక్తులు కూడా మరి ఉంటారు, కానీ ఎవరు ఉండవలసిన యొక్క పద్ధతిలో వారు ఉండాలా. ఎవరి పనిని వాళ్ళు కొనసాగించాలా. పాటలు పాడుతున్న వాళ్ళు పాటలు పాడాలి, డ్రమ్స్ వాయిస్తున్న వారు డ్రమ్స్ వాయించాలా. సంఘంలో ఎవరికి ఏ పనులు ఇవ్వబడ్డాయో ఆ పనులకు అన్ని పనులు కూడా అందరూ సమానంగా వారి పనులు చేస్తూ ఉండాలా. ఇవ్వబడిన యొక్క బాధ్యతలు ఖచ్చితంగా చేయాలా. నా పని నేను చేయను అన్నట్లయితే, ఈరోజు చూడండి, నా పని నేను చేయను అన్నది అనుకోండి, కన్ను ఒక్కటి చూడకుంటే శరీరం అంతా కూడా ప్రాబ్లమే. ఏలొక్క పని చేయకుంటే మరి ఏ పని కూడా మనం చేయలేము. అన్ని ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే ప్రియ మిత్రులారా మరి ఆ పని అన్నిటినీ ఈజీగా చేయగలుగుతాం. మన అవయవాలు ఏ రీతిగా అయితే మరి అన్ని కలిసి పని చేస్తే సరిగ్గా పని అవుతుందో, ఈరోజు సంఘం కూడా అంతేనండి. అందరూ కలిసి ఒకే రీతిగా కష్టపడి మరి సంఘంలో ఉండాలా. నేనంటే నేను అని చెప్పేసి మనము గొప్పలు చెప్పుకునే పరిస్థితికి రాకూడదు. ఒకరోజు మరి 5 ఏళ్లలో అన్ని కూడా అవి పోటీ పడుతున్నాయట. నేను పెద్ద, నేను ఇంపార్టెంటు అని. అప్పుడు అన్ని ఏళ్ళు నిలబడ్డాయట. అలా ఒక్కొక్క ఏళ్ళు ఒక్కొక్క రకమైన స్టోరీ చెప్పుకుంటూ వస్తుందట. బొటు వినాలన్నదట, నేనే తక్కువ కాదు, నేను చిన్నగా ఉన్నాను అనుకుంటాను, కానీ నేనే లేకుంటే మీకు బలమే లేదన్నదట. అలా 5 ఏళ్ళు 5 రకాల యొక్క బలాన్ని చూపిస్తూ అప్పుడు అనుకున్నాయట, అవును మన అందరం కలిస్తేనే బలం. ఈ ఏళ్లలో ఏదొక్కటి లేకపోయి నేను చేయను అన్నట్లయితే ఆ చేతికున్న బలం అంతా పోతుంది. సంఘం కూడా గంతేనండి. సంఘం అనేది అందరు కలిసినప్పుడు సంఘం అవుతుంది. ఈ అందరూ కూడా సరిగ్గా ఉండవలసిన అవసరత ఉంటుంది ప్రియ మిత్రులారా. ఈరోజు సంఘం సరిగ్గా లేక ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వాళ్ళు గొడవలు పెట్టుకొని మన సంఘ సమస్యలన్నీ బయటికి వెళ్తే బయట వాళ్ళు అంటున్నారు, ఆగో పలాని కాడ అట్లా. ఈరోజు ఈ మీడియా వాళ్ళు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇలాంటివి బండలు వేయడానికి చూస్తుంటారు. ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్న యొక్క వ్యక్తులు చాలా మంది కనబడుతుంటున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళని ఎలా పట్టుకోవాలా, వీళ్ళకి ఏ తప్పులు తీయాలా, వీళ్ళని ఎలా చేయాలని ఎదురు చూస్తున్న యొక్క వ్యక్తులు. అందుకొరకే బైబిల్ చెప్తుంది, ఎవరిని మింగుదా అని ఎదురు చూస్తున్నాడంట, వాడు గర్జిన్ సింహం లాగా. ప్రియమైన మిత్రులారా, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనము ఏం చేయాలి? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మనకు ఉంటుంది. ఈ సంఘములో ఉండవలసిన 7 లక్షణాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మొదటిగా సంఘానికి ఉండవలసిన లక్షణం ఏంటిది అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది, సంఘము దేవుని ప్రేమించాలా. సంఘము ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలా. అవునండి, ఇది ప్రేమించగలిగిన ఒక సంఘంగా ఉండాలా. ప్రేమ అంటే ఏంటిదని అర్థం? ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు నువ్వు చస్తే చావమనేది ప్రేమ కాదండి. ఇట్లు దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకం కొరకు తన ప్రాణం పెట్టాడు, అది ప్రేమ అంటే. ఈరోజు ప్రాణం పెట్టగలిగిన యొక్క ప్రేమ. సంఘంలోని యొక్క పేదవాళ్ళను చూస్తున్నావా? సంఘంలో మరి వస్తున్న యొక్క వాళ్ళ రోగులను చూస్తున్నావా? సంఘంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సంఘం సరిగ్గా ఉందా లేదా? మరి అందులో
ఏదన్నా యొక్క మీటింగో ఏదన్నా వేస్తున్నప్పుడు అందరికీ నువ్వు లేనోనికి ఉన్నోనికి ఒక తీరేస్తుంటే లేనోని పరిస్థితి ఏంటిది? ఖచ్చితంగా ఇంటి ఇవ్వాలని కండిషన్ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటిది? మనం అన్నీ అర్థం చేసుకోవాలి ప్రియమైన మిత్రులారా. సంఘంలో మనం చేస్తుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రేమించి ఆ సంఘంలోని యొక్క వ్యక్తిని మరి ఖచ్చితంగా వారికి చేయవలసిన సహాయాన్ని మనం చేయాలా. మనం సంఘాన్ని ప్రేమించలేకుంటే మనం దేవుని ప్రేమించలేము. దేవుని ప్రేమించలేని యొక్క వ్యక్తి దేవుని బిడ్డ కాలేరడు. అందుకొరకు ఇక్కడ మనం గమనించాలా, మొదటిగా సంఘాన్ని మరి ప్రేమించగలిగిన యొక్క వ్యక్తిగా ఉండాలా, దేవుని ప్రేమించగలిగిన యొక్క వ్యక్తిగా ఉండాలా. అలాగనే రెండవ విషయానికి వచ్చినట్టయితే సంఘం ఏ రీతిగా ఉండాలా అని మనం చూసినట్టయితే దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలా సంఘం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 21 వచనంలో మనం చూసినట్లయితే కనబడుతుంది. సంఘం అనేది దేని కొరకు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి సంఘము ఉంది అన్న సంగతి మర్చిపోవద్దండి. దేవుణ్ణి మహిమపరచడమా? అదేలా? నాకు నేను గణపరచుకోవాలా, నాకు నేను మహిమపరచుకోవాలా, నా పాట ఏందో చూపించాలా, నా ఆట ఏందో చూపించాలా, నా వాక్యం ఏందో చూపించాలి కదా? అది కాదండి. మనం పాట పాడినా, ప్రార్థించినా, ఏదైనా ఫంక్షన్ చేసినా, లేకుంటే పెళ్లి చేసినా, ఏది చేసినా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలా. దేవుడు చేసిన యొక్క కార్యాన్ని మహిమ చెల్లించేదిగా ఉండాలా. సంఘం అనేది దేవునికి మహిమపరిచేది కాకుండా ఆడంబరాలు, పండుగలు, పబ్బాలు, ఈ పెళ్లిలు, విందులు, వినోదాలు కాదండి. అవి చేసుకోవద్దని చెప్పడం లేదండి. కానీ ఏది చేసినా దేవునికి మహిమ కలగడానికి చేయాలా. ఒక వ్యక్తి పూడానికి చేస్తాడు, అక్కడ దేవునికి మహిమ కలగడానికి చేయడు. ఇక్కడ ఒక వ్యక్తి పెళ్లి చేస్తాడు, ఎంత చేసినా అబ్బాయి ఏం చేసినావు ప్రభుదాసు, మస్తు పెళ్లి చేసినావు నువ్వు, దాని కొరకు చేస్తుంటాను. దేవునికి మహిమ కలిగిందా? అయ్యారు టైం అయిపోయింది, వాక్యం అయితే ఇంతే. వాళ్ళు అచ్చుడు లేట్ వచ్చి కూర్చుంటారు, రావడంతో ఆకలి ఇంకొకటి మొదలు పెడతాడు. ఏదైనా ఇంట్లో కూడిక పెడదామంటారు, అక్కడ భోజనాలు ఇది అయ్యగారు కంప్లీట్ చేయండి అంటారు. ఏది చేసినా ఒక పెళ్లి మేము వెళ్ళాం, అక్కడ సంఘ పెద్ద లేచి అంటున్నాడు, అయ్యగారు త్వరగా ముగించేయండి మీరు పెళ్ళి. ఎందుకన్నా అంటే భోజనాలు అవన్నీ చేసి దూరం పోయేటోళ్ళు ఉంటారు, అది ఇది అనమాట. నేను అన్నాను, పెళ్లి త్వరగా చేసి అంటున్నావు, దానికి ఒక రూల్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయకుండా నువ్వు చెప్పినట్టు నేను పెళ్లి చేస్తే అది పెళ్లి కాదు. మనం చేస్తున్నది దేవుడికి మహిమ కలగడానికి చేస్తున్నాను అని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు అని చెప్పేసి పై నాయకునికి ఫోన్ చేసి, అయ్యగారు ఈయన మాకు అద్దు, ఈయనను పంపియండి అని చెప్పేసి ఆ వ్యక్తి అక్కడ ఫిర్యాదు అయిన వెంటనే ఆ పై నాయకుడు వెంటనే ఫోన్ చేసి నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి మాకు ఫోన్ చేశాడు. ప్రియమిత్రుల ఒక విషయాన్ని గమనించండి, దీన్ని అర్థం ఏంటండి? ఉన్నది చేస్తే ఏమి ప్రాబ్లమ్సే ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చేస్తున్నది దేవునికి మహిమ కలుగుతుందా? కొన్ని జాగాలకు పోతే అన్నీ తొందరగా. నేను ఎప్పుడైనా వాక్యానికి పెళ్లిలో కానీ ఎక్కడ కానీ వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఉపమానం చెప్తాను. అయ్యా మంచి పాయసం వండుకుంటాం, చాలా ఇష్టంగా వండుకున్నాం, కానీ కడగకుండా మురుగులో ఉన్న గిన్నె తీసుకొచ్చి ఆ గిన్నెలు వేసుకొని తింటామా అని అడుగుతాను. చి అని అంటారు. అవునండి, వివాహం చేస్తున్నావు, నిన్ను కడగకుండా ఏ రీతిగా పెళ్లి చేయాలా? సువార్త అందకుండా ఏ రీతిగా పెళ్లి చేయాలా? ఏది చేసినా మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరో అన్నారని, ఎవరో అంటున్నారని సమాజ్ చేస్తున్నప్పుడు ఇది పెట్టేసేలా బైబిల్ చెప్తుంది. సరైన విధంగా ఆ యొక్క సమాజ్ చేయకుంటే పడిపోయిన పిండం గతి ఎలాగుంటుందో అలాగుంటుందని రాయబడి ఉంది. ప్రతి దానికి ఒక విధానం ఉందండి. ఏ విధానమైన దేవునికి మహిమ కలగేటట్టు మాత్రమే ఉండాలా, మన తొందరపాటు కొరకు కాదండి. మనం అలాంటి వరకు సంధి ఇవ్వకూడదు. సంఘంలో ఉన్న వాళ్ళు అలాంటి వాటి కొరకు, సంఘ పెద్దలైన వారు లేకుంటే అధికారమైన ఉన్నవారు, సంఘంలో ఉన్న వారు ఇలాంటి వీటికి బాగా ఎందుకంటే కొంచెం అధికారం ఉంటే చాలుగా వాళ్ళు అయ్యగారి మీదనే మరి పెద్దరికం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. తప్పు పట్టుకోకండి. ఇక్కడ మనం ఒక విషయం గమనించండి, ఏ రీతికి ఉండాలి, మనం ఏది చేసినా దేవునికి మహిమ కలిగేటట్టు ఉండాలా. పుట్టినరోజు అని చేసుకుంటున్నావు, పుట్టినరోజు చేసుకుంటే ఏంటి భోజనాలు ఇది అది, వాక్యం ఏమి ఉండదు అక్కడ. కొన్ని జాగాలు చూస్తే వాక్యమే ఉండదు, ఏం చెప్తుండో ఆ చెప్పే వ్యక్తి కూడా తెలియదు. ఆ వాక్యం నేను చాలా జాగాలకు వెళ్ళాను. ఆ యొక్క పెద్దయ్య గారు అని చెప్పేసి పెద్దయ్య గారికి ఇస్తారు. పెద్దయ్య గారు అంటే
ఆ పెద్దయ్య గారికి ఇస్తే తీరా చెప్పే వరకు పుట్టిన కాడ చనిపోయింది చెప్తాడు, చనిపోయిన కాడ పుట్టిన చెప్తాడు, ఇంకొక వాక్యం చెప్తాడు. నువ్వు చెప్పే ఒక వాక్యంలో దేవుడికి మహిమ కలుగుతుందా? మళ్ళీ ఎట్లా చెప్పండి మంచిగా చెప్పిందా అని అంటాడు. అంటే ఈయనకు మహిమ కావాలా, ఈయనకు ఘనత కావాలా? చూడండి, సంఘములో ఉన్నప్పుడు సంఘములో మనం వాయిస్తున్న యొక్క వాయిద్యాల వల్ల మనకు మహిమ కాదు, ఘనత వద్దు, మనకు విలువద్దు, మనకు ఘనత వద్దు, మన పాటను బట్టి మనకు ఘనత వద్దు. అబ్బాయి ఏం పాటలు రాస్తాడు ప్రభుదాస్ పాస్టర్, అలాంటి ఘనత వద్దు. మనం ఏది చేసినా దేవునికి మహిమ ఘనత మాత్రమే జరగాలండి. అలా సంఘంలో రెండవదిగా ఉండాల. మూడవదిగా సంఘంలో ఏ రీతిగా ఉండాలి మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42-47 వచనం వరకు మనం చూసినట్టయితే సహవాసం కలిగి ఉండాలా. రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు, ఇంటింట సహవాసంగా వాళ్ళు ఉన్నారు. సహవాసం, ఏ సహవాసం అండి? ఈరోజు సహవాసం అనేది ఏంది? సహవాసం లేనే లేదు సంఘంలో. ఒకరికొకరు సహవాసం చేసుకోవడం లేదు, కలుసుకోవడం లేదు. ఆదివారం పోతే ఆదివారం, ఒక ఆదివారం అయితే 15 రోజులకు ఒకసారి, 2 వారాలు తప్పింది అనుకోండి, వీడు మళ్ళీ నెలకొకసారి వస్తాడు. ఆ నెలకొకసారి వస్తాడు, ఎయిర్పోర్ట్ చెవిలో పెట్టుకుంటాడు, పక్కకు కూర్చొని ఉంటారు. మళ్ళా కొంచెం చూసినట్టయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తిరిగి ఇక్కడ వచ్చేసి ఏదో ఒకటి గొడవలు తయారు చేస్తుంటారు. ఇదేనండి సహవాసం. మంచి చెడు మాట్లాడుకోవాలి. మీకు తెలుసా, సంఘంలోకి విశ్వాసం వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే ముంగడ పోయి కూర్చుంటాడు. ముంగడ కూర్చున్న తర్వాత వాక్యము చూస్తా అంత జరుగుతుంది. ఆ సమస్య ఈ విశ్వాసం వచ్చి ఈ అయ్యగారికి ఇట్లా అంటారు, విశ్వాసికి ఇట్లా అంటారు, ఆయన గురించి ఈయన గురించి చెప్తారు. మెల్లగా దిగజారిపోయి ఆయన మధ్యలోకి వెళ్ళిపోతాడు. లాస్ట్కు ఆ మంచి భక్తులైన వాడు వెనుకవై కూర్చుంటాడు. ఎందుకు వెనుకవై కూర్చున్నాడు? ఇలాంటి వాళ్ళ బట్టే. ఈ అన్ని నాకెందుకు తలకాయ నొప్పి ఎందుకని వెనుకవై కూర్చుంటాడు. వెనక నుండి వెనకగా లేచిపోతాడు ఆమె అన్న వరకు. మళ్ళీ కంటికి కనవాడు. మళ్ళా ఆరాధన అంత వరకు మళ్ళా ఆదివారం నాడు మళ్ళీ వస్తాడు, మళ్ళా గట్లే పోతాడు. వెనక నుండి వెనక్కి వెళ్ళిపోతాడు. ఒకరితో సహవాసం ఉండదు, ఒకరితో మాట ఉండదు, ముచ్చట ఉండదు. సంఘములో మంచి చెడ్డ, అక్క బాగున్నావు, అన్న బాగున్నావు, ఏం చేస్తున్నావు, తమ్ముడు ఎట్లా ఉన్నాడు, చెల్లి ఎట్లాగుంది, ఇలాంటి యొక్క మాటలు లేకుండా అది సంఘమే కాదు అసలు వాస్తవానికి. ఇక్కడ సంఘ సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం సహవాసంగా ఉండాలా, రొట్టె విరుచడం సహవాసం ఉండాలా, ఇంటింట కూడుకోట్లో సహవాసం ఉండాలా. ఒకరోజు వచ్చి పోయేది కాదండి క్రైస్తవం అంటే. సహవాసంగా ఉండాలా. సహవాసం లేని యొక్క సంఘమే కాదు, అది దేవుని యొక్క శరీరమే కాదు. 4వ విషయానికి వచ్చినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే కనబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. సువార్తను ప్రకటించాలా. ఇది సంఘ బాధ్యత. నేను వాక్యం చెబుతున్నాను అయిపోయింది కదా అని కాదు. సంఘం ఎదిగింది, సంఘంలో డబ్బులు వస్తున్నాయి, సంఘంలో డబ్బులు సంపాదిస్తున్నావు, మేడ కట్టేస్తున్నావు, చాలా డబ్బులు అయినాయి. డబ్బుల గురించి గొడవ. వచ్చిన అయ్యగారికి జీతం ఇచ్చి పంపించాలా. ఆ జీతగాడు ఇప్పుడు అయ్యగారు కాపరి కాదుగా, సంఘ కాపరి వెళ్ళిపోయింది. జీతగాడే. ఏమనంటే జీతం ఇస్తున్నాం అయ్యగారికి అంటారు. మీ అయ్యగారు జీతగాడా, సంఘ కాపరా? జీతం ఇచ్చి అయ్యగారిని పెట్టుకున్నావు కదా, నీ అయ్యగారు జీతగాడా, సంఘ కాపరా? బైబిల్ చెప్తుంది జీతగాడే, కాపరే అని. జీతగాడు ఏం చేస్తాడట, తోడేలు రాగానే పారిపోతాడు. వాడు జీతగాడు. ఈరోజు సంఘాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు? సంఘం ఎందుకు పతనం అయిపోతుంది? ఎదిగిన సంఘం ఎందుకు ఇలాగ అయిపోయింది? కారణం ఏంటి మీరు ఆలోచన చేశారా? ఇప్పుడు సంఘము జీతం ఇచ్చి నడిపిస్తుంది. అది కాదండి చేయవలసిన పని. సంఘములు అభివృద్ధి అయిన తర్వాత సంఘం ఇంకా అభివృద్ధి కావాలా, ఇస్తున్న వాటితో ఇంకా అభివృద్ధి చేయాలా. ఆ మిగులు పైసలు వాటి సువార్తకు అందించాలా. సువార్త ఎలా అందించాలా? దానికి ఏ విధానం? సువార్త నువ్వు అందిస్తావా? చాలా మంచిది, నువ్వు కూడా అందించాలా. ఒక్కరితో సువార్త అనేది ఒక్కరు అందించేది కాదు, అది నువ్వు అందించాలా, అందించేవారిని పంపించాలా. ఈరోజు సువార్త అందించాలి అన్నప్పుడు ఏం చేయాలా? సంఘంలోకి వెళ్ళి, సంఘం ఒక్కడే చర్చ్ ఉన్నది, ఆ చర్చ ఏం వస్తుంది, గదే ఉన్నది, గంతే ఉన్నది, గదే 4 ఈకలు. ఎవరికి సువార్త అందదు, ఎవరికి సువార్త చెప్పదు. అలాంటి సంఘమే కాదు ప్రియమైన మిత్రులారా. అది పిల్లలు చేయాలా, ఎదగాల, సంఘాన్ని కనాలా, ఆ సంఘం ఇంకొక సంఘం తయారు కావాలా.
కనుక నాలుగవది, మనం ఖచ్చితంగా సువార్తను అందించవలసిన అవసరత మనకు ఉంది అంది. మనము సంఘం అభివృద్ధి అయిన తర్వాత మన సంఘము ఇంకొక వ్యక్తిని తయారు చేయాలా, ఇంకొకరు సువార్త అందించాలా. సువార్త అందని జాగాలకి వెళ్ళేటట్టు మనం ప్రయత్నం చేయాలా. మన దగ్గర యొక్క డబ్బులతో మనం ఏం చేయాలంటే ఆ డబ్బులతో మనకు వీలైనంత వరకు మనము సువార్త అందించాలా. మనకు వీలు కానప్పుడు మన దగ్గర ఉన్న యొక్క ధనముతో, డబ్బుతో మరి సేవ చేస్తున్న యొక్క సేవకులకు సహకరించాలా. ఇప్పుడు సేవ చేస్తున్న యొక్క సేవకులకు సహకరించకుండా ఉన్నట్లయితే ఆ సేవకుడు ఎలా సేవ చేస్తాడు? ఆ సేవకుడు సేవ చేసినట్లయితే మరి సువార్త ఉంటుంది. కాబట్టి మన సంఘములకు వెళ్ళి సేవకుని తయారు చేయాలా. చాలా మంది చేస్తారంటే సంఘంకి వెళ్ళి సేవకుని తయారు చేస్తారు, కానీ అక్కడ సంఘాన్ని దానికి ఇవ్వరు. అక్కడ సంఘం వారు అప్పచెప్పరు. ఏ సేవకు అయితే సేవకుని తయారు చేస్తాడో ఆ వ్యక్తికి సంఘం తయారు చేసి మనం అప్పచెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే సంఘం అభివృద్ధి కావాలా. పిల్లలు మనం కంటాం, పిల్లలు కన్న తర్వాత పిల్లల్ని అభివృద్ధి చేసి వారికి ఆస్తి కూడా మనం పంచిస్తాం. వీళ్ళు కూడా పిల్లలండి. పిల్లలు లేని యొక్క సంఘము సంఘం కాదు. అనగా కొత్త సేవకుని తయారు చేయలేకుండా అది సంఘమే కాదు. కొత్త సేవకుని తయారు చేయాలా. అలాగనే సువార్త అందించాలా. ఎవరిగా తయారు చేయాలా? మనం వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పి శిష్యులుగా తయారు చేయాలా. అంతేకాని విశ్వాసులకు కాదు. విశ్వాసులకు తయారు చేస్తే ఇస్తారేమో, కానీ శిష్యులుగా తయారు చేస్తే లాక్కుంటారు. శిష్యులుగా తయారు చేస్తే వాళ్ళు సంఘాన్ని లాక్కుంటారని. కొంతమంది అయ్యా ఎన్ని సంఘాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్తారు, నాకు 20-30 సంఘాలు పేరు చెప్తారు. కానీ 20-30 సంఘాలకు నేను పోతున్నా, కొడుకు పోతున్నా, బిడ్డ పోతున్నా, ఇంతే ఇక మేమే. కానీ సేవకుని తయారు చేయరు, సేవకునికి ఇవ్వరు. అందులో ఇంకొక వ్యక్తి తయారవుతాడు, ఇంకొక సేవకునితో తయారయ్యి ఆ సంఘానికి మరి తీసేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేస్తాడు. అది నువ్వు అనుకుంటున్నావు ఆ వ్యక్తి నాకు మోసం చేసి నా సంఘం లాక్కున్నాడా నువ్వు అనుకుంటావు. కాదండి. మనకు ఎంత అయితే సాధ్యమైతే ఎంత ఉండాలో అంతే ఉంచుతాడు. మనకు కావాల్సినంత ఇస్తాడు. కానీ మనకు ఎక్కువైన తర్వాత ఇంకోళ్ళకి ఇస్తే ఇంకా మనకు మళ్ళీ తిరిగిస్తాడు. మనం ఇవ్వకుంటే గదే ఉండిపోద్ది, ఆ ఉన్నది ఇంకో లాక్కపోతాడు. పోయేది ఎట్లయినా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సువార్త అందడానికి మన చేతిలో ఉన్న డబ్బు సువార్త చేసే వాళ్ళకి మనం సహకరించాలా. అలాగనే సువార్త సాధన అయినప్పుడు సువార్త చేయాలా. మనకు డబ్బు ఉండడం బట్టి ఆ డబ్బును ఇంకా లేని వారికి అందడానికి ప్రయత్నం చేయాలా. ఎట్టకేలకు సువార్త అందాలా. కష్టంలో ఉన్న వారికి ఆ యొక్క డబ్బు అందాలా. అది దేవుడు కోరుకుంటున్నది. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించే యొక్క బాధ్యత తీసుకోవాలా. నేను నమ్ముకున్నాను కదా, నేను చర్చికి వచ్చాను కదా, నా పని తీరింది కదా అనుకోవడం సరైనది కాదు. ఈ లక్షణం ఉంటే అసలు సంఘమే సంఘం కాదు అని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రయాణికులారా, సువార్త ఎలా ప్రకటిస్తాం అంటున్నారు. సువార్త ప్రకటించే హక్కు మనకు ఉందండి. రాజ్యాంగం మనకు అలాంటి హక్కు ఇచ్చింది. మన దేవుణ్ణి మనం ప్రకటించవచ్చు. మన దేవుని గురించి మనం ఎక్కడైనా చెప్పచ్చు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మనం ఇంకొక వాళ్ళ దేవుణ్ణి కించపడతాం, తిట్టడం, ఏదో చేయడం అలాంటివి మనం చేయకూడదు. మన దేవుని గురించి మనకు ఏదైతే తెలిసిందో మనకు తెలిసిన సువార్తను మనం తప్పకుండా అందించాలి. సువార్త అందించడానికి ఆ వ్యక్తి ఎవరు? కొందరు వచ్చేసి మరి గొడవ చేస్తున్నారు. సువార్త ఎట్లా అందిస్తామని చెప్పేసి గొడవ దిగుతున్నారు. ప్రియమిత్రులారా, సువార్త అందించే హక్కు, అధికారం మన అందరికీ ఉంది. ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన యొక్క దాన్ని వారు అందించవచ్చు. అందించే అధికారం ఉంది. మన కంపెనీ పెట్టుకునే ఒక వ్యక్తి చూడు, తన యొక్క సబ్బు అమ్ముడు పోవడానికి తను ఎన్నో అడ్వర్టైజులు ఇస్తాడు, తను ఎంతో ప్రకటిస్తున్నాడు. నువ్వు అడ్వర్టైజ్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పే అధికారం లేదు. అలాగనే సువార్త కూడా అంతేనండి. సువార్త చెప్పే అధికారం మనందరికీ ఉంది. సువార్త చెప్పవలసిన బాధ్యత మనకుంది. సువార్త చెప్పడానికి ఎప్పటికీ భయపడద్దు. సువార్త చెప్పకుండా ఆటంకంగా నిలబడుతున్న యొక్క వ్యక్తులకు భయపడద్దు. అలాగనే మనము 5వదిగా చూసినట్టయితే సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి మరి సువార్త చెప్పి నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వాలని రాయబడింది. బాప్తిసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాప్తిసం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకుంటే ఏంది, తీసుకోలేకపోతే ఏంది అని అనుకుంటారు. బాప్తిసం తీసుకోవడం అంటే క్రీస్తులో నీవు కొత్తగా జన్మించినట్టేనండి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం చాలా అవసరమై ఉంటుంది. అసలు ఈ బాప్తిసం అనేది నానా రకాల కనబడుతుంటున్నాయి. ఒక వ్యక్తి ముంచుడు బాప్తిసం అంటాడు, ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం అంటారు, ఒక వ్యక్తి మరి యేసునామములో బాప్తిసం అంటారు. ప్రియమిత్రులారా, ఇంకొక వ్యక్తిని కించపరచడానికి కాదు, కానీ ఏ వ్యక్తి అయినా మారు మనసు నిమిత్తమై ఖచ్చితంగా మనం బాప్తిసం పొందవలసిందిగా మనకు ఉంటుంది. ఇందులో ఏది కరెక్ట్ అని నేను ఇప్పుడు మీకు చెప్పడం లేదు. నేను యూట్యూబ్లో పెట్టాను బాప్తిసం గురించి. ఎందుకంటే ఈ బాప్తిసం అనేది మరి పాత నిబంధనలో మనకు కనబడదు. పాత నిబంధనలో బాప్తిసం అనే యొక్క విషయం మనకు కనబడదు.
అలాగనే కొత్త నిబంధనలో మరి బాప్తిసం ఇచ్చినట్టు కనబడుతుంది, కానీ బాప్తిసం ఇవ్వమని చెప్పినట్టు కనబడదు. బాప్తిసము పాత నిబంధనలో కనబడింది, కొత్త నిబంధనలో యోహాన్ ద్వారా ప్రత్యక్షమవుతుంది. అడవిలో ఆయన బాప్తిసం ఇస్తూ కనబడుతున్నాడు. ఈ బాప్తిసము ఏ రీతిగా వచ్చేసింది, బాప్తిసము ఎలా తయారైంది అని మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ప్రియమైన మిత్రులారా, బాప్తిసం అనేది మారుమనసు నిమిత్తమై అది దేవుని చిత్తమైన బాప్తిసం. దేవుడు చెప్పలే, కానీ అది దేవుని చిత్తానుసారం అని రాయబడి ఉంది. ఆయన చిత్తం అది బాప్తిసం తీసుకోవడం. అయితే అది మారుమనసు నిమిత్తమై బాప్తిసం తీసుకోవడం దేవుని చిత్తం. అందుకొరకే పాత నిబంధనలో సున్నతిగా ఉన్న ఆ సున్నతి మనం చూస్తుంటాం. ఈ యొక్క ఇజ్రాయేలీలు లేకపోతే యొక్క యూదులను మరి మనం చూసిన బబులోను దేశానికి చెరగొని కొండపోయినప్పుడు వారు తిరిగి వాళ్ళ దేశానికి స్వదేశానికి వచ్చినప్పుడు ఆ తర్వాత కుమ్రం సమాజం వారా అని ఒక సమాజం ఏర్పాటు చేయబడ్డాది. ఎందుకంటే ఇక మారుమనసు లేకుండా, క్రైస్తవత్వం లేకుండా ఎండిన మొద్దుగా అయిపోయిన ఈ యొక్క యూదా జనాంగం, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా పతనమైపోయి మరి దేవునికి విరోధం పాపం చేసి దేవునికి విరోధంగా ఉన్న యొక్క వ్యక్తులకు తిరిగి మళ్ళీ మారుమనసు కావాల్సి అవసరం వచ్చింది. వాళ్ళు బబులోను నుండి తిరిగి స్వదేశం వచ్చినప్పుడు ఈ కుమ్రం సమాజం వారు అని ఒక సమాజంగా ఏర్పరచబడి వాళ్ళు అడవిలోకి వెళ్ళేసి అడవిలో మారుమనసు నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మనం చూస్తాము ఇక్కడ కొంచెం ఋషులు వాళ్ళు తపస్సు చేస్తూ అలాగనే మరణించారని కనబడుతుంటాయి. కొన్ని అలాంటి యొక్క ఆధారాలు కూడా మనకు బయటపడ్డాయి. తపస్సు చేస్తూ ప్రార్థన చేస్తూ అలాగనే ముఖాలు ఉండి అలాగనే చనిపోయి అలాగనే బొక్కలు అలాగనే ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. ఇది ఎందుకు అంటే మారుమనసు నిమిత్తమై దేవుని దగ్గర పశ్చాత్తాపడడం. ఈ కుమ్రం సమాజం వారి దగ్గర ఈ యోహాన్ గారి యొక్క తండ్రి జకరయ్య ఎప్పుడైతే యోహాన్ గారు పుట్టారో ఈ సమాజం అంతా బాగలేదు, సమాజం సరిగ్గా లేదు కనుక వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలని చెప్పేసి అడవిలో వాళ్ళ దగ్గర వదిలిపెట్టాడు. వాళ్ళ దగ్గర వదిలిపెట్టిన తర్వాత వాళ్ళతో కలిసి ఆ ఋషులతో కలిసి ఆ అడవిలో తపస్సు చేస్తూ అక్కడ ప్రజల మధ్య లేకుండా ప్రజల యొక్క గుణాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క చెడుతనం వారికి అంటకుండా వాళ్ళు అడవిలోనే ఉంటూ అడవిలోనే తపస్సు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. కాబట్టి అక్కడ నుండి వచ్చింది ఏది, బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత వీరు ఏదైతే మారుమనసు పొందుకొని మారుమనసు నిమిత్తమై అడవిలో వాళ్ళకు దీన్ని చేస్తున్నారో అవో దాన్నే యోహాను చేశాడు. ఇక్కడ ఆ యోహాను గారు సొంతంగా చేశాడా అంటే మరి సొంతంగానే చేశాడు, కానీ అది దేవుని చిత్తం కాబట్టి దేవుడు దానికి ఒప్పుకున్నాడు. ఉదాహరణకి దేవుడి చిత్తం అనుకోండి, దేవుని చిత్తము ఉన్నది ఈ వ్యక్తి చేశాడు. అప్పుడు ఈ వ్యక్తి చేసిన తర్వాత దేవుడు దాన్ని అర్థం చెప్పలేడు, ఎందుకంటే అది ఆయన చిత్తంలో ఉన్నది కాబట్టి చెప్పకుండా ఈ వ్యక్తి చేశాడు. ఉదాహరణకి మా నాన్న నాకు ఒక 100 రూపాయలు నాకు కావాలని నేను అనుకున్నంత లోపే నేను అడగకముందే మా నాన్న నాకు 100 రూపాయలు తెచ్చిచ్చిండు. అప్పుడు నేను అద్దంటానా అండి? అద్దనను. అలాగనే దేవుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఈ బాప్తిస్వానికి ఇలా సరి అయింది అనుకున్నాడు. కాబట్టి అక్కడ నీటిలో బాప్తిసం కనబడుతుంటుంది. కొన్ని జాగాలో మనం చూసినట్లయితే బాప్తిసం విషయానికి వచ్చినట్టయితే యేసునామములో బాప్తిసం అని కొన్నిసార్లు అన్నారు. అక్కడ ఆ పరిస్థితులను బట్టి చెప్పిన యొక్క విధానం అంటే అది యేసునామములో బాప్తిసం అని ఎప్పుడు అన్నాడు? అంతకుముందు యోహాను బాప్తిసం ఇచ్చాడు, ఆత్మ బాప్తిసము, అక్కడ మారుమనసు బాప్తిసం అక్కడ ఇచ్చాడు. ఆ తర్వాత మరి యేసునామములో బాప్తిసం ఎప్పుడు వచ్చింది అంటే యేసుప్రభు అప్పటికి రాలేదు కాబట్టి ఆ తర్వాత యేసుప్రభు మరణించలేదు కాబట్టి అప్పుడు యేసునామములో బాప్తిసం లేదు. అక్కడ యేసుప్రభు చెప్పిన యొక్క విషయం యేసునామములో బాప్తిసం అన్నాడు. అంటే ఏ వ్యక్తులైతే ఈ యొక్క ఆత్మ బాప్తిసం యొక్క మారుమనసు నిమిత్తం బాప్తిసం తీసుకుని ఉన్నారో ఆ వ్యక్తి తిరిగి యేసునామములో తీసుకుంటే మళ్ళీ తనకి మన పరిశుద్ధాత్మనామములో బాప్తిసం అవుతుంది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యేసునామములో బాప్తిసం అన్నాడు. యేసునామములో బాప్తిసం తీసుకున్నాడు, ఖచ్చితంగా ఇక తండ్రికి వారి పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవడమే. మరి ఇప్పుడు పరిస్థితులు బట్టి చూసినట్లయితే కొత్త వ్యక్తి ఒక అన్యుడు వస్తున్నారు. ఇక ఈ అన్ని జనాంగానికి అది వర్తించదు. అన్ని జనాంగానికి ఏది వర్తిస్తుంది? అక్కడ యూదులకు వాళ్ళకు అది వర్తించింది, అక్కడ యొక్క పరిస్థితి అది. మరి ఇక్కడ అన్ని జనాంగానికి ఏది వర్తిస్తుంది? తండ్రికి మన పరిశుద్ధాత్మనామములో బాప్తిసం వర్తిస్తుంది. ఎందుకంటే అది మనకు చాలా అవసరమై ఉంటుంది. దీన్ని బట్టి గొడవలు, తలనొప్పులు మనకు అద్దు. కానీ ఏ రీతికి ఎవరిస్తున్నారో వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు ఇచ్చుకొనివ్వండి, అంతేగాని మనం ఇంకొక వ్యక్తిని కించపరచడానికి వీల్లేదు. ఇక్కడ విషయం చూసినట్టు బాప్తిసం ఇవ్వాలా? బాప్తిసం అంటే ఏంటండి? పాపాన్ని పాతి పెట్టడం అని అర్థం. నీటిలో మనం ఎప్పుడైతే బాప్తిసం ఇస్తున్నామో మన పాపాన్ని పాతి పెట్టడం.
చాలా మంది వ్యతిరేకించే యొక్క ఈ లోకం ప్రజలు కనబడుతుంటారు. ఎందుకు బాప్తిసం తీసుకుంటారు, ఇది చేసుకుంటారు, అది తీసుకుంటారు, బాప్తిసానికి వ్యతిరేకించాలని. అయ్యలారా జాగ్రత్తగా వినండి. బాప్తిసం ఎందుకు తీసుకుంటారో తెలుసా? వారి పాపాన్ని విడిచిపెట్టుకుంటున్నాం, ఇక మంచి బ్రతుకుతామని చెప్పి ఒక నిబంధన చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ నిబంధన చేసుకుంటున్నారు. తప్పుడు పని చేస్తామని చెప్పి నిబంధన కాదు, దొంగతనం చేస్తామని నిబంధన కాదు, పాపాలు చేస్తామని నిబంధన చేయడం లేదు. వీళ్ళు వాళ్ళు చేస్తున్న నిబంధన ఏంటిది అంటే, నేను ఇక చెడు చేయకుండా మంచిగా బ్రతుకుతా అని. మంచిగా బ్రతుకుతా అంటే కూడా బాప్తిసాలకు ఆటంకం తిరుగుతున్నారు మీరు. చెడు చేయకుండా నీతిగా బ్రతుకుతా అంటే అడ్డం తిరుగుతున్నారు మీరు. జాగ్రత్త, ఆలోచన చేయండి. ఇక్కడ బాప్తిసం అనేది సరి అయింది. తప్పకుండా బాప్తిసం తీసుకొని ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాడు మాత్రము మరి దేవుని లెక్కలో కనబడుతుంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దత్తత తీసుకునే ఒక వ్యక్తి ఆ ఇంటి మరి కుమారుడు అవుతాడు. బాప్తిజం తీసుకునే ఒక వ్యక్తి ఖచ్చితంగా మరి బాప్తిజం తీసుకున్నంత మాత్రమే కాదు, మారుమనసు పొంది బాప్తిజం తీసుకునే ఒక వ్యక్తి మాత్రము దేవుని కుమారుడుగా చేయబడతాడు. అట్లా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తుంటారంటే, క్రైస్తవులకు సర్టిఫికెట్ ఇవ్వద్దు, ఇది వద్దు, అది వద్దు అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. సర్టిఫికెట్ అనేది దేని కొరకండి? మీరు దేని కొరకు ఇస్తున్నారు? కులం కొరకు ఇస్తున్నారా, మతం కొరకు ఇస్తున్నారా? కుల సర్టిఫికెట్ కులానికే ఉంటుందండి. కులం మతం మారినంత మాత్రాన కులం మారదండి. తాతల నాటి నుండి ఉన్న కులం అదే ఉంటుంది, తండ్రులు చేసిన కులం అలాగనే ఉంటుంది. ఇప్పుడు కులం మారడానికి మేము కులం మారడానికి సర్టిఫికెట్ అడగడం లేదు, మతం సర్టిఫికెట్ అడగడం లేదు. కులం సర్టిఫికెట్ అడిగినప్పుడు కులం ఇచ్చేయాలి. దీనికి వ్యతిరేకించే ఒక వ్యక్తులు చాలా మంది కనబడుతుంటున్నారు. ఇంకొక విషయానికి మనం అర్థం చేసుకున్నట్టయితే, ఎందుకు అంటే ఈ యొక్క సర్టిఫికెట్ల కాడ లేకుంటే మీరు క్రైస్తవ మతం తీసుకున్నారు, మీకు అది దీనికి యొక్క హిందూ దానికి వర్తించదా అని. ఎందుకు వర్తించదని ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాప్తిసం అనేది చాలా అవసరమైతుంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మరి మారు మనసు లేని వాడు క్రైస్తవుడు కాదు. బాప్తిసం తీసుకొని వాడు మారు మనసు ఉన్నది వాడు చెడ్డవాడని కాదు. ఎందుకు అంటే ఈరోజు మరి చర్చికి అయినంత మాత్రం క్రైస్తవుడు కాదు. ఎంతో మంది చర్చికి వస్తారు, పోతారు, వారికి ఇష్టం యొక్క మొక్కుని పోతారు. కొంతమంది అడిగే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, వీళ్ళు బొట్టు పెట్టుకోరు, ఇది అట్లా అని. అవునండి, ఒక అన్యుడు వస్తారు, చర్చికి వస్తాడు, మొక్కుని పోతాడు. వాడు అన్యుని బొట్టు తీయమంటావు, మేము తీయలేము. కాబట్టి వాడు బొట్టు పెట్టుకుంటాడు, పోతాడు, వాడు అన్యుల యొక్క లెక్కలే ఉన్నాడు. కానీ బాప్తిసం తీసుకునే ఒక వ్యక్తి మాత్రము ఆ బాప్తిసం తీసుకున్న నాటి నుండి వీరి యొక్క పద్ధతులను దేవుని యొక్క వాక్యానుసారంగా నడవలసిందే. బాప్తిసం తీసుకోకుండా నువ్వు బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం కించపడుతున్నామో లేకుండా వాళ్ళని అనడానికి వీలు లేదు. వాళ్ళు పెట్టుకున్నారు, వారు మారు మనసు లేని వాళ్ళు, వాళ్ళ యొక్క బాప్తిసం తీసుకుని ఒక వ్యక్తులు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనం అనడానికి వీల్లేదు. ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలా అద్దా ఆనందానికి మనం చూసినట్టయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు అవసరం లేదు, పెట్టుకోవద్దు. కానీ ఖచ్చితంగా నేను అచ్చిపోయి మొక్కుని పోతున్న వాళ్ళని మనం ఆటంకం చేయకూడదు, ఎందుకు పెట్టుకుంటలేవని అడగకూడదు కూడా. ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోండి. కాబట్టి బాప్తిసం మన సంఘంలో జరుగుతూ ఉండాలి, అది చాలా అవసరమైంటుంది. మనం అలాగనే ఆరో విషయానికి వచ్చినట్టయితే మత్తయి సువార్త 28:20 కనబడుతుంది. మనం ఏం చేయాలి ఏంటంటే వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలా. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన మిత్రులారా. ఆ యోహాను సువార్త 1:1 చూస్తాము. ఆది అందు వాక్యం, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడిగా ఈ భూమిని దిగి వచ్చింది. అసలు వాక్యం అంటే ఏంటండి? దేవుడే. వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడిని తప్పుగా బోధిస్తున్నావు నువ్వు, చాలా తప్పు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించు. సరైన వాక్యం సంఘంలో ఉండాలా. ఏదో వచ్చి 4 మాటలు చెప్పి పోయాను కదా అని చెప్పుకొని పోతే కాదు. పేరుకు నేను పాస్టర్ అని చెప్తే కాదు. వాక్యం చక్కగా మన సంఘానికి ఉండాలి. సంఘంలో సరైన వాక్యం లేకుండా సంఘమే వేస్ట్. ఎందుకంటే వాక్యం చాలా అవసరం. చాలా మంది వాక్యం లేకుండా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోండి, ఇంతే సింపుల్ గా వాక్యానికి విలువని వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. అది సంఘం, అసలు సంఘం కాదు. ప్రియ మిత్రులారా, నిజమైన సంఘానికి ఉన్న లక్షణం ఏంటిది అంటే వాక్యము సంఘంలో చాలా ఉండాలా. వెంటనే నేను లేచిపోతా, వాక్యానికి మధ్యలో లేచిపోతా, వాక్యంలో మధ్యలో నడుస్తా. దేవుడు మాట్లాడుతున్న మాటల మధ్యలో నడుతున్నాడు, దేవుడిని అవమానపరిచినట్లే. వాక్యం నడుతున్న సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు, సెల్ ఫోన్ ఎత్తుతున్నావు, సెల్ ఫోన్ లేపుతున్నావు అంటే దేవునికి నువ్వు విరోధివే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు అంటే దేవుని వాక్యం దేవుడే. దేవుడిని వ్యతిరేకిస్తున్నావు. ఒక వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో లేచి ఇది తప్పు, అది ఇది అని చెప్పేసి ఇష్టంగా మాట్లాడుతున్నావు. దాన్ని బట్టి దేవుడిని వ్యతిరేకిస్తున్నావు. ఆ వాక్యం తప్పైతే ఇది ఎట్లా అని అడగండి, అర్థం చేసుకోండి చెప్తే. కానీ ఆ వాక్యాన్ని చెబుతున్న యొక్క మధ్యలో లేచి గలిబిలి చేయడం, ఈ వాక్యం చెప్పమనడం సరైనది కాదు. కొన్ని చర్చిలలో మరి జీతం ఇచ్చి నడిపించే యొక్క చర్చలు కొన్ని ఉంటాయి. ఆ జీతం ఇచ్చి నడిపించే యొక్క చర్చలు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో ఆశీర్వాదం కొరకు వాక్యం చెప్పు, మేము చెప్పమన్న వాక్యమే చెప్పు, మేము చెప్పమన్నంతే చెప్పు. ఇలాంటి నిబంధనలు చేసేవాళ్ళు వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండకూడదు, వాళ్ళ విశ్వాసం కూడా పనికిరారు. దేవుని యొక్క వాక్యాన్ని మరి ఇంకా
నీకు ఏదైతే దేవుడు చెప్తాడో చెప్పమంటాడో చెప్పండి అధికారం చెప్పాలా, కానీ వాక్యానికి ఇదే చెప్పమని చెప్పే అధికారం నీకు లేదు అన్న సంగతి విషయం గమనించండి. ఈరోజు వాక్యం చాలా అవసరమైంటుంది. తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. వాక్యం లేనికుండా ఒకవేళ సంఘం ఉన్నట్లయితే వాక్యం నేర్చుకోండి. వాక్యం సంఘంలో ప్రతి విశ్వాసలో ఉండాలా. దేవుడు నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దాని అర్థం ఏంటిది? నీలో దేవుడు ఎట్లుంటాడు? దేవుని వాక్యం ఉంటే నీలో దేవుడు ఉన్నట్టు. దేవుడు నాతో మాట్లాడి నువ్వు అంటారు. ఎట్లా మాట్లాడతాడు? కళల్లో నిద్రలున్నా నీకేం డైరెక్ట్ వచ్చి మాట్లాడిండా? ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఆయన దేవుడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు? నువ్వు దొంగతనం చేస్తే దొంగమని చెప్పడా? నువ్వు లంచం తీసుకుని లంచం అని చెప్పడా? నువ్వు తాగుతున్నాడు తాగుడని చెప్పడా? దేవుడు చెప్పేది ఉన్నది చెప్తాడు. ఉన్నది చెప్పినట్లయితే నీకు ఇంత కోపమా? ఉన్నది చెప్తే తప్ప? సరైన ఒక వాక్యం ఉన్నట్టే ఉంటుందండి. తప్పుడు వాక్యాలు అనేటివి పూత పెట్టినట్టు తీయకుంటుందండి. అబ్బా ఏం మంచిగా చెప్పిన వాయగారు అంతట్టు ఉంటుందండి. ఖండించినటువంటి ఒక వాక్యం అది నీ భవిష్యత్తు కోరి నీ బతుకు కోరి చెప్తున్న ఒక వాక్యం అని చెప్పి మరి గుర్తెరగాల ప్రియ మిత్రులారా. చివరి మాట 7వ విషయానికి వచ్చినట్టయితే రోమపత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. సంఘం అనేది ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలా. సంఘంలో క్రమశిక్షణ లేకుంటే అది సంఘం కాదు. ఒకడొక టైంకి వస్తారు, ఒకరొక టైంకి వస్తారు. ఆదివారం మనకు గుర్తుండదు, లేవవలసిన టైంకి లేవరు, తయారు చేసే టైంకి తయారు గారు. ఎంత టైంకి పోతే ఏడికి చేరుతామన్న టైం ఏంటిది? ఏ టైంకి లేవాలా, ఏ టైంకి పోవాలా? అయ్యగారు ఇంకా మా వాళ్ళు లేవలేదా అని ఇంకొకరు, అయ్యగారు ఇంకా మాకు పని తీరలేదని ఇంకొకరు. పని తీరకుంటే 11కి పని తీరుతామే, 12కి పెట్టుకోండి. అయ్యా 12కి ఎండ అవుతుంది. ఎండ అవ్వ కావాలి, బువ్వ కావాలి. పొద్దున లేవద్దు, లేటు కావద్దు అంటే వాక్యం 4 మాటలు చెప్పి విడిచిపెట్టానంటే కదా అది క్రమశిక్షణ. ఇదేనండి ఒక సంఘానికి ఒక క్రమశిక్షణ ఉండాలా. ఏ టైంకి రావాలా, వెనుకొచ్చిన ఒక వ్యక్తి మరి ఏం చేయబడాలా, సెల్ ఫోన్లు ఎలా బంద్ చేసుకోవాలా, డిస్టర్బ్ కాకుండా ఎలా చూసుకోవాలా, మధ్యలోకి వచ్చిన కూర్చుంట్లో కూడా ఒకరు ఇటు కాలు పెట్టి కూర్చుంటారు, ఒకరు అటు కాలు పెట్టి కూర్చుంటారు. అయ్యగారు ఇటుకి మాలిగి ఉంటే ఇంకొకరు అటు మాలిగి కూర్చుంటారు. ఇదేనా క్రమం అంటే? క్రమశిక్షణ అంటే అదా? సీమలను చూడండి, అవి ఒక క్రమశిక్షణ క్రమంగా నడతాయని వాటిని చూసి బుద్ధి తెచ్చుకోమని మరి సామెతలో కనబడుతుంటుంది. ప్రియ మిత్రులారా, మనకు క్రమశిక్షణ ఉండవలసిందే. క్రైస్తవుడు అంటే ఒక క్రమశిక్షణ కలిగిన వాడు. మాటల్లో క్రమశిక్షణ, చేతుల్లో క్రమశిక్షణ, ప్రతి దాంట్లో క్రమశిక్షణ లేకుంటే క్రైస్తవుడు కానే కాదు. సంఘంలో ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం. ఏ టైంకు ప్రార్థన ఉంటుంది, ఏ టైంకు స్తుతి ఉంటుంది, ఏ టైంకు ఆరాధన ఉంటుంది, ఏ టైంకు ప్రతి దానికి ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలా. ఏదో నాకు ప్రేరేపణ వచ్చినట్టు నేను నడతావు అంటే కలవదు. అక్కడ ఒక క్రమశిక్షణగా ఆరాధన ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలా. ఒక పద్ధతి ఎలా ప్రార్థన చేయాలా, ఏం చేయాలో క్రమశిక్షణ ఉండాలా. దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో క్రమశిక్షణ ఉండాలా. క్రమశిక్షణ చాలా అవసరమై ఉంటుందని దేవుని వాక్యం చెలవిస్తుంది. 7 విషయాలు కలిగి ఉండు ఈ సంఘము బలమైన సంఘము. అది హెల్దీ సంఘం, అది ఆరోగ్యకరమైన సంఘం. ఆరోగ్యకరమైన సంఘం ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆకువాడే తన కాలం అందు ఫలమిచ్చేట్టు వలె ఉంటుంది. ఇటు మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.